అందరికీ నమస్కారం. 10వ తరగతి తెలుగు పరిమళం నుండి ఉపవాచకం రామాయణం. రామాయణంలోని 6 కాండలలో మొదటి కాండ అయినటువంటి బాలకాండను చెప్పుకోవడం జరిగింది. బాలకాండలో వాల్మీకి, భగీరథుడు, అహల్య గౌతముడు, పరశురాముడు, శివధనుస్సు చరిత్ర మొదలైనవన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది. అలాగే రామాయణంలోని వ్యక్తులు, స్థలాల పరిచయాలు, రామాయణంలోని ప్రముఖ మహర్షులు, శ్రీరాముని సంబంధీకులు, రావణుని కుటుంబ సభ్యులు సంబంధీకులు, వానర ప్రముఖులు మొదలైన విషయాలన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది. ఈరోజు తరగతిలో 2వ కాండ అయినటువంటి అయోధ్యకాండ చెప్పుకుందాం. నేను చదువుతూ ఉంటాను, చూపుడు వేలు దగ్గర పెట్టి అనుసరిస్తూ ఉండండి. దశరథునికి పుత్రుల మీద ఎంతో ప్రేమ. వారిని తన శరీరం నుండి పుట్టిన 4 చేతులలాగా భావించాడు. ఈ 4 కుమారులలో భరత శత్రుఘ్నులు దేశాంతరంలో ఉండడం వల్ల బెంగ పెట్టుకున్నాడు. వాళ్ళను మళ్ళీ మళ్ళీ తలచుకుంటున్నాడు. దశరథునికి శ్రీరాముని మీద మక్కువ ఎక్కువ. దానికి కారణం శ్రీరాముడు సద్గుణ రాశి కావడమే. రూపంలోనూ గుణంలోనూ శ్రేష్ఠుడు, మహావీరుడు, మృదువుగా మాట్లాడతాడు, శరణన్న వారిని కాపాడతాడు, కోపం గర్వం లేనివాడు, సత్యం పలికేవాడు, పరుల సంపదను ఆశించనివాడు, దీనులను ఆదుకునేవాడు, కాలాన్ని వృధా చేయకుండా జ్ఞానులతో సజ్జనులతో వివిధ విషయాలను చర్చించేవాడు, వినయశీలి, తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల నిశ్చల భక్తి కలవాడు, సోమరితనం యామరపాటు లేనివాడు, కలలలో ఆరితేరినవాడు, అసూయ మాత్సర్యం లేనివాడు, ప్రజల పట్ల వాత్సల్యం కలవాడు. ఇన్ని మంచి గుణాలకు పాదైన శ్రీరాముడంటే తల్లిదండ్రులకే కాదు ప్రజలందరికీ పరమ ప్రీతి. ఈ పేర అంతా కూడా శ్రీరాముడి యొక్క గుణగణాలు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. మహావీరుడు, గుణంలో శ్రేష్ఠుడు, మృదువుగా మాట్లాడతారు, కోపం గర్వం లేనివాడు, సత్యం పలికేవాడు, పరుల సంపదను ఆశించనివాడు, దీనులను ఆదుకునేవాడు మొదలైనటువంటి అనేక సద్గుణాలకు కారణమైనటువంటి వాడు శ్రీరాముడు. శ్రీరాముడు తల్లిదండ్రులకే కాదు ప్రజలందరికీ కూడా చాలా ఇష్టం. తరువాత పేర సకల గుణాభిరాముడైన శ్రీరాముడు తమకు ప్రభువు కావాలని ప్రజల కోరిక. దీనికి తోడు నేను జీవించి ఉన్నప్పుడే శ్రీరాముడు రాజు అయితే ఎంత బాగుంటుంది, నేనెంతగా సంతోషిస్తానో అని ఉవ్విళ్ళూరుతున్నాడు దశరథుడు. మంత్రులతో ఆలోచించి శ్రీరాముణ్ణి యువరాజును చేయడానికి నిశ్చయించుకున్నాడు. రాజ్యంలోని ప్రముఖులను, జానపదులను, సామంత రాజులను, ప్రజలను పిలిపించాడు. శ్రీరాముడు యువరాజు పట్టాభిషేక విషయాన్ని వెల్లడించాడు. ఇది అందరికీ నచ్చినట్లయితేనే అనుమతివ్వమన్నాడు. దీనికన్నా ప్రజలకు మేలు కలిగించేది ఏదైనా ఉన్నా ఆలోచించి చెప్పమన్నాడు. ప్రజానురంజక పాలన అంటే ఇదే. సభలోని వారంతా శ్రీరామ పట్టాభిషేకాన్ని సమర్థిస్తూ హర్షధ్వానాలు చేశారు. చూడండి, ఒక మంచి రాజుకి ఉండవలసిన లక్షణం అది. సకల గుణాభిరాముడైన శ్రీరాముడు తనకు ప్రభువు కావాలని ప్రజల కోరిక. దీనికి తోడు నేను జీవించి ఉన్నప్పుడే శ్రీరాముడు రాజు అయితే ఎంత బాగుంటుంది, నేను ఎంతగా సంతోషిస్తాను అని ఉవ్విళ్ళూరుతున్న దశరథుడు మంత్రులతోనూ అలాగే సామంతులతోనూ ప్రజలను పిలిచి వారితో మాట్లాడి మీకందరికీ ఇది సమ్మతమైతేనే అని చెప్పాడు. ఇంకా వేరే ఆలోచన ఏమైనా ఉంటే అది కూడా చెప్పమని చెప్పడం జరిగింది. ప్రజానురంజక పాలన అంటే ఇదే. ఆ తరువాత పేర చూడండి. రాజాజ్ఞ మేరకు వశిష్ఠుడు మంత్రులను, అధికారులను
యువరాజ్య పట్టాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లను చేయవలసిందని ఆదేశించాడు. దశరథుడు శ్రీరాముణ్ణి పిలిపించాడు. శ్రీరాముడు వచ్చి తండ్రికి పాదాభివందనం చేశాడు. దశరథుడు శ్రీరాముణ్ణి అక్కున చేర్చుకున్నాడు. బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. చిరునవ్వులు చిందిస్తూ, రామ, నీ సుగుణాలతో ప్రజలను మెప్పించావు కనుక నీవు యువరాజ పట్టాభిషేకం చేసుకోవాలి. నీ బాధ్యత పెరుగుతున్నది. మరింత వినయవంతుడివి కావాలి, జితేంద్రియుడివి కావాలి అంటూ రాజధర్మాలను నూరిపోశాడు. తండ్రి వద్ద సెలవు తీసుకొని తల్లి అయిన కౌసల్య దగ్గరికి వచ్చాడు శ్రీరాముడు. ఆమె ఆశీస్సులు అందుకున్నాడు. వశిష్ఠుని ఆదేశం మేరకు పట్టాభిషేకానికి అనువుగా సీతారాములు ఉపవాస దీక్షను తీసుకున్నారు. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం కోసం అయోధ్య తనను తాను అలంకరించుకుంది. నగరమంతా ఆనంద శోభ తాండవిస్తున్నది. ఇది చూసిన మంధర కళ్ళలో నిప్పులు పోసుకున్నది. కైకేయి అత్తవారింటికి వచ్చినప్పుడు వెంట వచ్చిన అరణపు దాసి మంధర పరుగు పరుగున కైకేయి దగ్గరకు వెళ్ళి పట్టాభిషేక విషయం చెప్పింది. కైకేయి చాలా ఆనందించి వార్త చెప్పినందుకు మంధరకు విలువైన బహుమానాన్ని అందించింది. నిశ్చేష్టురాలైంది మంధర. దుఃఖించవలసిన సమయంలో ఎందుకు సంతోషిస్తున్నావని నిలదీసింది కైకేయిని. నాకు రాముడు, భరతుడు ఇద్దరూ సమానమే. రాముడు పట్టాభిషిక్తుడు అవుతున్నాడంటే అంతకన్నా నాకు ఆనందం ఏముంటుందన్నది కైకేయి. కైకేయి మాటలు విని ముక్కున వేలేసుకుంది మంధర. శ్రీరాముడు రాజైతే కౌసల్య రాజమాత అవుతుంది. అప్పుడు మాతో పాటు నీవు కూడా ఆమెకు దాసివవుతావు. శ్రీరామునికి నీ కొడుకు దాస్యం చేయాల్సి వస్తుంది. శ్రీరాముడు సంతానానికి తరువాతి కాలంలో రాజ్యాధికారం వస్తుంది. కానీ భరతుని సంతానానికి రావడం శూన్యం. కనుక భరతునికి రాజ్యాధికారం దక్కేటట్లు రాముడు అడవుల పాలయ్యేటట్లు చూడమని దుర్బోధ చేసింది. కైకేయి మనసు మారింది. చెప్పుడు మాటలు చేటుకు కారణం. తగిన ఉపాయాన్ని చెప్పమని మంధరను కోరింది కైకేయి. గతంలో దశరథుడు ఇచ్చిన 2 వరాలను ఇప్పుడు ఉపయోగించుకోమని సూచించింది మంధర. ఈ సూచన మేరకు దశరథుని వల్ల వరాలు పొందడానికి కోపగృహంలోకి ప్రవేశించింది కైకేయి. చూడండి, రాజాజ్ఞ మేరకు వశిష్ఠుడు మంత్రులను, అధికారులను యువరాజ్య పట్టాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లు చేయవలసిందని ఆదేశించాడు. దశరథుడు శ్రీరాముని పిలిపించడం, శ్రీరాముడు వచ్చి తండ్రికి పాదాభివందనం చేయడం, దశరథుడు శ్రీరాముని అక్కున చేర్చుకోవడం, బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టి చిరునవ్వులు చిందిస్తూ, రామ, నీ సుగుణాలతో ప్రజలను మెప్పించావు కనుక నీవు యువరాజు పట్టాభిషేకం చేసుకోవాలి. నీ బాధ్యత పెరుగుతున్నది. మరింత వినయవంతుడు కావాలని, అంతేకాకుండా నీవు జితేంద్రియుడు కావాలంటూ రాజధర్మాలను నూరిపోశాడు దశరథుడు శ్రీరాముడికి. తండ్రి వద్ద సెలవు తీసుకొని తల్లి అయిన కౌసల్య దగ్గరకు వచ్చాడు శ్రీరాముడు. ఆమె ఆశీస్సులు అందుకున్నాడు. వశిష్ఠుని ఆదేశం మేరకు పట్టాభిషేకానికి అనువుగా సీతారాములు ఉపవాస దీక్షను తీసుకున్నారు. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం కోసం అయోధ్య తనను తాను అలంకరించుకుంది. నగరమంతా ఆనంద శోభ తాండవించడం అది చూసిన మంధర కళ్ళలో నిప్పులు పోసుకున్నది. కైకేయి అత్తవారింటికి వచ్చినప్పుడు వెంట వచ్చిన అరణపు దాసే మంధర. పరుగు పరుగున కైకేయి దగ్గరికి వెళ్ళడం, వెళ్ళి పట్టాభిషేక విషయం కైకేయికి చెప్పడం, కైకేయి చాలా ఆనందించి వార్త చెప్పినందుకు మంధరకు విలువైన బహుమానాన్ని ఇవ్వడం, అలా ఇవ్వడంతోనే నిశ్చేష్టురాలైంది మంధర. దుఃఖించవలసిన సమయంలో ఎందుకు సంతోషిస్తున్నావని నిలదీసింది కైకేయిని. నాకు రాముడు, భరతుడు ఇద్దరు సమానులే అని, రాముడు పట్టాభిషిక్తుడవుతున్నాడంటే అంతకంటే నాకు ఆనందం ఏముంటుందని చెప్పడం జరిగింది. అలాగే రాముడన్నా భరతుడన్నా నాకు ఇద్దరు ఒకటే అని చెప్పడం జరిగింది. అంటే కైకేయికి శ్రీరాముడు పట్ల ఉన్నటువంటి ప్రేమానురాగాల్ని తెలియజేసింది. అయితే ఈ మాటలు విన్నటువంటి మంధర ముక్కున వేలేసుకుంది. రాముడు రాజైతే కౌసల్య రాజమాత అవుతుంది. అప్పుడు మాతో పాటు నీవు కూడా ఆమెకు దాసివవుతావు.
రామునికి నీ కొడుకు దాస్యం చేయాల్సి వస్తుంది. రాముడు సంతానానికే తరువాత కాలంలో రాజ్యాధికారం వస్తుంది, కానీ భరతుని సంతానానికి రావడం శూన్యమని చెప్పడం జరిగింది. కనుక భరతునికి రాజ్యాధికారం దక్కేటట్లు, రాముడు అడవుల పాలయ్యేటట్లు చూడమని దుర్బోధ చేయడం జరిగింది. కైకేయి మనసు మారింది. చెప్పుడు మాటలు చేటుకు కారణం, తగిన ఉపాయాన్ని చెప్పమని మంథరను కోరింది కైకేయి. గతంలో దశరథుడు ఇచ్చిన 2 వరాలను ఇప్పుడు ఉపయోగించుకోమని సూచించింది మంథర. ఈ సూచన మేరకు దశరథుని వల్ల వరాలు పొందడానికి కోపగృహంలోకి ప్రవేశించింది కైకేయి. ఇక్కడ దశరథుడు కైకేయికి 2 వరాలు కోరుకోమని చెప్పడం జరిగింది. దానికి చిన్న కథ ఉంది, చెబుతాను వినండి. దశరథుడు అంటే 10 దిశలలో రథగమనము కలవాడు. దశరథుడు అంటే 10 దిశలలో రథగమనము కలవాడు. దశరథునకు కౌసల్య, సుమిత్ర, కైకేయి అని 3 భార్యలు కలరు అని చెప్పుకున్నాం కదా. పూర్వము దేవతలు అసురుల యుద్ధమునందు దేవతలకు సహాయము చేయబోయి శంబరాసుని మీదకు యుద్ధమునకు పోవచ్చు కైకను కూడా వెంటకొని పోయెను. ఇతడు యుద్ధము చేయుచుండగా రథచక్రము కీలు ఊడిపోయెను. కైక తన వ్రేలును ఆ చోటన నుంచి చక్రమును కాపాడెను. దశరథుడు అది ఎరిగి మిక్కిలి సంతోషించి 2 వరములిచ్చెదనని కోరుకొమ్మనియెను. నాకు కావలసినప్పుడు కోరెదను, అప్పుడు ఎమ్మని కైకేయి అనెను. ఈ విషయం మంథరకు తెలుసు కాబట్టే గతంలో దశరథుడు ఇచ్చిన 2 వరాలను ఇప్పుడు ఉపయోగించుకోమని సూచించింది మంథర. ఆ తరువాత పేర చూడండి. దశరథుడు శ్రీరామ పట్టాభిషేక వార్తను తెలపడానికి కైకేయి దగ్గరికి వచ్చాడు. కటిక నేల మీద ఉన్నది కైకేయి. తీవ్రమైన అలకతో ఉన్నది. దశరథుడు ఓదార్చడానికి పూనుకున్నాడు. కానీ అతని ప్రయత్నమంతా బూడిదలో పోసిన పన్నీరయింది. ఏం చేయాలో పాలుపోలేదు. విషయం అడిగాడు. అదే అదునుగా భావించింది కైకేయి. నాకొక కోరిక ఉంది, దాన్ని మీరే తీర్చాలి. అలా తీరుస్తానని మాట ఇవ్వాలన్నది. ప్రాణానికి ప్రాణమైన శ్రీరాముడి మీద ఒట్టు పెట్టి సరేనన్నాడు దశరథుడు. ఇంకేం, మనసులోని మాటను చెప్పేసింది. గతంలో మీరిచ్చిన 2 వరాలను ఇప్పుడు కోరుకుంటున్నాను. శ్రీరాముడి కోసం ఏర్పాటు చేసిన సన్నాహాలతో భరతుడికి పట్టాభిషేకం చేయాలి. శ్రీరాముడు నార చీరలు, జింక చర్మం ధరించి జటాధారి అయి దండకారణ్యానికి వెళ్ళి తాపస వృత్తిలో 14 సంవత్సరాలు ఉండాలి. శ్రీరాముడు ఇప్పుడే నేను చూస్తుండగానే బయలుదేరాలి అని కోరింది. కైకేయి మాటలకు స్పృహ కోల్పోయాడు దశరథుడు. కొంతసేపటికి తేరుకున్నాడు. తన్నుకొని వస్తున్న దుఃఖంతో కైక, రాముడు నీకేం అపకారం చేశాడు? భరతుడు కన్నా ఎక్కువగా నిన్ను సేవించాడు. అటువంటి వాణ్ణి అడవుల పాలు చేయమని అడగడానికి నీకు నోరెలా వచ్చింది? నా రాముణ్ణి విడిచి నేను ఒక్క క్షణమైనా బతకలేను. చేతులు జోడిస్తున్నా, నీ పాదాలు పట్టుకుంటా. రాముణ్ణి మాత్రం నాకు దూరం చేయవద్దని బతిమాలాడు. కఠిన శిల కన్నీటికి కరుగుతుందా? కైకేయి మారలేదు. చూసారా, చెప్పుడు మాటలు ఎంత ప్రమాదకరమో. కాబట్టి ఎవరైనా చెప్పుడు మాటలు విన్నప్పుడు నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకొని మెలగాలని ఈ విషయం తెలియజేస్తుంది. కైకేయి మాటలకు స్పృహ కోల్పోయాడు దశరథుడు. కొంతసేపటికి తేరుకున్నాడు. తన్నుకొని వస్తున్న దుఃఖంతో కైక, రాముడు నీకేం అపకారం చేశాడు? భరతుడు కన్నా నిన్ను ఎక్కువగా సేవించాడు. అటువంటి వాడిని అడవుల పాలు చేయడానికి అడగడానికి నీకు నోరెలా వచ్చింది? నా రాముణ్ణి విడిచిపెట్టి ఒక్క క్షణమైనా బతకలేను. చేతులు జోడిస్తున్నాను, నీ పాదాలు పట్టుకుంటున్నాను. రాముణ్ణి మాత్రం నాకు దూరం చేయవద్దని బతిమాలాడు. కఠిన శిల కన్నీటికి కరుగుతుందా? కరగదు కదా. కైకేయి కూడా మారలేదు. తరువాత పేరా చూడండి. శ్రీరాముణ్ణి తోడ్కొని రావలసిందిగా కైకేయి సుమంత్రుణ్ణి ఆజ్ఞాపించింది. రాజాజ్ఞ కావాలన్నాడు సుమంత్రుడు. శ్రీరాముణ్ణి చూడాలని ఉంది. వెంటనే తీసుకురమ్మన్నాడు దశరథుడు.
రాజాజ్ఞను పాటించాడు సుమంత్రుడు. శ్రీరాముడు వచ్చి దశరథుడికి కైకేయికి పాదాభివందనాలు చేశాడు. దశరథునికి మాట రావడం లేదు, కన్నీళ్లు తప్ప. తండ్రి బాధకు కారణమేమిటో తెలియక సతమతమవుతున్నాడు దాశరథి. కైకేయిని అడిగాడు, గతంలో నాకిచ్చిన 2 వరాలను అడిగాను. నిన్ను దృష్టిలో ఉంచుకొని వాటిని ఉల్లంఘించేందుకు చూస్తున్నారు. వాటిని నువ్వు పాటిస్తావనని ప్రమాణం చేస్తే చెబుతాను అన్నది కైకేయి. కైకేయి 2 వరాలను గురించి చెప్పింది. రాముడి ముఖంలో ఎలాంటి మార్పు లేదు. సంతోషాలకు పొంగకపోవడం, బాధలకు కుంగకపోవడం స్థితప్రజ్ఞుని లక్షణం. అమ్మా, నీవు చెప్పినట్లే చేస్తా. భరతుడంటే నాకు ప్రాణం. అతని పట్టాభిషేకాన్ని గూర్చి నాన్నగారు నాకు చెబితే కాదంటానా? ఆయన మాటలను పాటించకుండా ఉండగలనా? నాకు రాజ్యాకాంక్ష లేదు. తండ్రికి సేవ చేయడం, ఆయన ఆజ్ఞలను పాటించడం కన్నా మించిన ధర్మాచరణం మానవులకు ఇంకొకటి లేనే లేదు. నాన్నగారు నన్ను స్వయంగా ఆదేశించకున్నా మీరు చెప్పారు కదా, అది చాలు. నేనిప్పుడే దండకారణ్యానికి బయలుదేరుతానన్నాడు శ్రీరాముడు. శ్రీరాముడు రావడం, శ్రీరాముడు వచ్చి దశరథుడికి కైకేయికి పాదాభివందనాలు చేయడం, దశరథునికి మాట రావడం లేదు, కన్నీళ్ళు తప్ప. తండ్రి బాధకు కారణమేమిటో తెలియక సతమతమవుతున్నాడు దాశరథి. దాశరథి అంటే దశరథుని కుమారుడు కాబట్టి దాశరథి అని శ్రీరాముణ్ణి అంటారు. కైకేయిని అడిగాడు. కైకేయి, గతంలో నాకు ఇచ్చిన 2 వరాలను అడిగాను. నిన్ను దృష్టిలో ఉంచుకొని వాటిని ఉల్లంఘించేందుకు చూస్తున్నారు. వాటిని నువ్వు పాటిస్తావని ప్రమాణం చేస్తే చెబుతానని కైకేయి అన్నది. రాముడు క్షణం కూడా ఆలోచించలేదు. నా తండ్రే నాకు గురువు, పాలకుడు, హితుడు. ఆయన ఆదేశించాలే గాని విషాన్ని తాగడానికైనా సముద్రంలో దూకడానికైనా సిద్ధమే. తండ్రి గారి కోరిక ఏమిటో చెబితే తప్పక పాటిస్తాను. రాముడు ఆడిన మాట తప్పడని పలికాడు. శ్రీరాముని పితృభక్తి, సత్యానురక్తి అలాంటివి. కైకేయి 2 వరాలను గురించి చెప్పింది. రాముడి ముఖంలో ఎలాంటి మార్పు లేదు. అంటే మహాత్ముల లక్షణాలు ఎలాంటివంటే సంతోషానికి పొంగకపోవడం, బాధలకు కుంగిపోవడం ఉండవు. అమ్మా, నీవు చెప్పినట్లే చేస్తాను. భరతుడంటే నాకు ప్రాణం. అతని పట్టాభిషేకాన్ని గూర్చి నాన్నగారు నాకు చెబితే కాదంటానా? ఆయన మాటలను పాటించకుండా ఉండగలనా? అమ్మా, నాకు రాజ్యాకాంక్ష లేదు. తండ్రికి సేవ చేయడం, ఆయన ఆజ్ఞలను పాటించడం కన్నా మించిన ధర్మాచరణం ఏముంటుంది? నాన్నగారు నన్ను స్వయంగా ఆదేశించకున్నా మీరు చెప్పారు కదా, అది చాలు. నేను ఇప్పుడే దండకారణ్యానికి బయలుదేరుతానని శ్రీరాముడు కైకేయితో అన్నాడు. తరువాత పేరా చూడండి. శ్రీరాముని మాటలు విన్న దశరథుడు శోక భారంతో స్పృహ కోల్పోయాడు. శ్రీరాముడు తండ్రి పాదాలకు ప్రణమిల్లాడు. కైకేయి పాదాలకు నమస్కరించాడు. అంతఃపురం నుండి బయటకు వచ్చాడు. లక్ష్మణునితో కలిసి కౌసల్యమాతను దర్శించుకున్నాడు. తన అరణ్యవాస విషయం చెప్పాడు. ఆ మాటలు వింటూనే కౌసల్య గండ్రగొడ్డలి చేత నరికిన మధ్య చెట్టులా నేల మీద పడిపోయింది. అంతులేని ఆవేదనకు లోనైంది. వనవాసానికి వెళ్ళవద్దని కౌసల్య లక్ష్మణులు పరిపరి విధాల శ్రీరాముడికి నచ్చజెప్ప చూశారు. కానీ శ్రీరాముడు తండ్రి మాటకే తలొగ్గాడు. వెళ్ళక తప్పదన్నాడు. కైకేయి పట్ల తనకు ఏమాత్రం అనాదర భావం లేదన్నాడు. తన పట్టాభిషేకం ఆగిపోవడానికి కైకేయి కారణం కాదని, విధి ప్రేరణచే ఆమె అట్లా మాట్లాడిందని సమర్థించాడు. తనకు రాజ్యమైన వనవాసమైన సమానమేనని ప్రకటించాడు. పుత్ర వ్యామోహంతో కౌసల్య శ్రీరాముని వెంట వనవాసానికి సిద్ధపడింది. కానీ భర్తను వదిలి రావడం ధర్మం కాదన్నాడు శ్రీరాముడు. ఎలాగో మనసును స్థిమితపరచుకుని కౌసల్య శ్రీరాముణ్ణి దీవించింది. రామ, సత్పురుషుల బాటలో నడువు. నీ ధర్మమే నీకు రక్ష. నువ్వు చేసిన తల్లిదండ్రుల సేవ, నీ సత్యబలం నీకు రక్షగా ఉంటాయి. నీకు ఎలాంటి బాధలు కలగకుండుగాక అని శుభాశీస్సులు అందించింది. అక్కడి నుండి సీతామందిరానికి వెళ్ళాడు శ్రీరాముడు. తన వనవాస విషయం చెప్పాడు. అయోధ్యలో ఎలా మసలుకోవాలో సీతకు తెలిపాడు. కానీ సీత రాముని వెంటే వనవాసానికి వెళ్ళడానికి నిశ్చయించుకుంది. ఆ మాటే శ్రీరామునితో చెప్పింది. మీరు లేకుండా స్వర్గ సుఖాలు లభించినా ఇష్టపడను. పతిని అనుసరించడమే సతికి ధర్మం, సుఖప్రదం, శుభప్రదమని తెలిపింది.
శ్రీరాముడు అంగీకరించక తప్పలేదు. తనను కూడా వెంట తీసుకువెళ్ళమని లక్ష్మణుడు శ్రీరాముణ్ణి ప్రాధేయపడ్డాడు. శ్రీరాముడు సేవాభాగ్యం ముందు త్రిలోకాధిపత్యం కూడా చిన్నదేనని, సకలోపచారాలు చేసే అవకాశం తనకిమ్మని అభ్యర్థించాడు. సరేనన్నాడు శ్రీరాముడు. తల్లి అయిన సుమిత్రకు, ఆత్మీయులకు ఈ విషయం తెలిపి వారి ఆమోదాన్ని పొందమన్నాడు. చూడండి, శ్రీరాముని మాటలు విన్న దశరథుడు శోకభారంతో స్పృహ కోల్పోయాడు. శ్రీరాముడు తండ్రి పాదాలకు ప్రణమిల్లాడు. కైకేయి పాదాలకు నమస్కరించాడు. అంతఃపురం నుండి బయటకు వచ్చాడు. లక్ష్మణునితో కలిసి కౌసల్యామాతను దర్శించుకున్నాడు. తన అరణ్యవాస విషయం చెప్పాడు. ఆ మాటలు వింటూనే కౌసల్య గండ్రగొడ్డల చేత నరికిన మధ్య చెట్టులా నేల మీద పడిపోయింది. అంతులేని ఆవేదనకు లోనైంది. వనవాసానికి వెళ్ళవద్దని కౌసల్య లక్ష్మణులు పరిపరి విధాలా చెప్పినప్పటికీ కూడా శ్రీరాముడు వినలేదు. తండ్రి మాటలకే తలొగ్గాడు. పుత్ర వ్యామోహంతో కౌసల్య శ్రీరాముని వెంట వనవాసానికి వెళ్ళడానికి సిద్ధపడింది. కానీ భర్తను వదిలి రావడం ధర్మం కాదని శ్రీరాముడు తన తల్లి అయిన కౌసల్యతో అన్నాడు. కౌసల్యాదేవి శ్రీరాముని దీవించడం, సత్పురుషుల బాటలో నడవమని చెప్పడం, నీ ధర్మమే నీకు రక్ష, నువ్వు చేసిన తల్లిదండ్రుల సేవ, నీ సత్యబలం నీకు రక్షగా ఉంటాయి, నీకు ఎలాంటి బాధలు కలగకుండుగాకని శుభాశీస్సులు అందించింది. ధర్మమే నీకు రక్ష అంటే నీవు ధర్మంగా నడుచుకున్నావనుకో, ఆ ధర్మమే ఎప్పుడూ కూడా మనల్ని కాపాడుతుంది. కాబట్టి ధర్మ మార్గాన్ని అనుసరించిన వాడు ఎప్పుడూ కూడా దుఃఖాన్ని పొందడు. అక్కడి నుండి సీతాదేవి మందిరానికి వెళ్ళాడు శ్రీరాముడు. తన వనవాస విషయం చెప్పాడు. అయోధ్యలో ఎలా మసలుకోవాలో సీతకు తెలిపాడు. కానీ సీత రాముని వెంటే వనవాసానికి వెళ్ళడానికి నిశ్చయించుకుంది. ఆ మాటే శ్రీరామునితో చెప్పడం, అలా సీత మాటలని కాదనలేక సీతాదేవిని కూడా వనవాసానికి తీసుకువెళ్తున్నటువంటి సందర్భంలో లక్ష్మణుడు కూడా నేను కూడా వస్తాను, నీకు సకలోపచారాలు చేసే అవకాశం తనకిమ్మని అభ్యర్థించాడు. సరేనన్నాడు శ్రీరాముడు. తల్లి అయిన సుమిత్రకు, ఆత్మీయులకు ఈ విషయం తెలిపి వారి ఆమోదాన్ని పొంది రమ్మని శ్రీరాముడు లక్ష్మణుడితో చెప్పాడు. తర్వాత పేరా చూడండి. సీతారామ లక్ష్మణులు దశరథుని దర్శించడానికి బయలుదేరారు. కాలినడకన వస్తున్న శ్రీరాముణ్ణి చూసి ప్రజలు బావురమన్నారు. లక్ష్మణునిలాగా తామందరూ రాముని వెంట వెళ్ళాలనుకున్నారు. రాముడు ఉంటే చాలు, అది అడవి అయినా తమ పాలిటి అయోధ్యేననుకున్నారు. సీతారామ లక్ష్మణులు దశరథుని మందిరానికి చేరుకున్నారు. దశరథుడు రాణులందరినీ రప్పించాడు. అందరూ విలపిస్తున్నారు, కైకేయి తప్ప. దశరథుని మందిరం కన్నీటిశాల అయింది. కైకేయి స్వయంగా తెచ్చి ఇచ్చిన నార చీరలను సీతారామ లక్ష్మణులు ధరించారు. తల్లిదండ్రులకు నమస్కరించారు. సుమిత్ర లక్ష్మణునితో, నాయనా శ్రీరాముణ్ణి నీ తండ్రి అయిన దశరథుల వారిలాగా సీతను నన్నుగా భావించు, అడవిని అయోధ్య అనుకో, సుఖంగా వెళ్ళి రమ్మని దీవించింది. సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేశాడు. సీతారామ లక్ష్మణులు రథాన్ని ఎక్కారు. రథం వేగంగా ముందుకు సాగుతున్నది. శ్రీరాముణ్ణి విడవలేక కొందరు పౌరులు ఆ రథానికి రెండు వైపులా వెనుక భాగంలో వేలాడారు. మంగళ వాద్య ఘోషతో మార్మోగవలసిన అయోధ్య దుఃఖ సంద్రమైంది. దశరథుడు తీవ్రమైన బాధతో కౌసల్య మందిరానికి వచ్చాడు. కౌసల్యాదేవి శోకమూర్తిలా ఉంది. సుమిత్రాదేవి ఆమెను ఓదార్చింది. శ్రీరాముని రథాన్ని నీడలా అనుసరిస్తున్నారు ప్రజలు. అయోధ్యకు మళ్ళీ పొండని వాళ్లకు శ్రీరాముడు ఎంతగానో చెప్పాడు. మీరే అయోధ్యకు రండి, లేదా మేము మీ వెంట రావడానికి అనుమతించండి అని వేడుకుంటున్నారు ప్రజలు. రథం తమసా నదీ తీరానికి చేరింది. ఆ రాత్రి అందరూ అక్కడే విడిది చేశారు. తెల్లవారుతున్నది. అలసట చేత పౌరులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఇంకా వాళ్ళను శ్రమ పెట్టడం శ్రీరామునకు ఇష్టం లేదు. అందుకని వాళ్ళు నిద్ర లేచేలోపే అక్కడ నుండి వెళ్ళాలని లక్ష్మణునితో అన్నాడు. సుమంత్రుని సారథ్యంలో సీతారామ లక్ష్మణులు అక్కడ నుంచి బయలుదేరారు. నిద్ర లేచిన పౌరులు శ్రీరాముడు కనబడకపోవడంతో తికమక పడ్డారు. తమ మొద్దు నిద్రను తామే నిందించుకున్నారు. చేసేది లేక అయోధ్యకు తిరిగి ముఖం పట్టారు. రథం వేదశ్రుతి, గోమతి, సనందిక నదులను దాటింది.
కోసల దేశపు పొలిమేరలకు చేరుకుంది. అక్కడి నుండి అయోధ్య వైపుగా తిరిగి శ్రీరాముడు నమస్కరించాడు. ముందుకు సాగుతూ గంగా తీరానికి చేరుకున్నారు. ఆ తీరంలో శృంగభేరిపురం ఉన్నది. గుహుడు ఆ ప్రదేశానికి రాజు. అతడు శ్రీరామ భక్తుడు. శ్రీరాముడు వచ్చాడన్న వార్త విని తన వారితో శ్రీరాముని దగ్గరకు బయలుదేరాడు. గుహుణ్ణి చూసి రాముడు లక్ష్మణుడితో పాటు ఎదురు వెళ్ళి కలుసుకున్నాడు. ఆ రాత్రి గుహుడి ఆతిథ్యం తీసుకున్నాడు. మరునాడు శ్రీరాముని ఆదేశం మేరకు గుహుడు నావను సిద్ధం చేశాడు. శ్రీరాముడు మర్రి పాలను తెప్పించాడు. వాటితో తనకు లక్ష్మణునకు జడలను సిద్ధపరచాడు. రామలక్ష్మణులు జటాధారులయ్యారు. సీతారామ లక్ష్మణులు పడవ ఎక్కారు. అవతలి తీరానికి తీసుకువెళ్లాలని నావికులకు సూచించాడు గుహుడు. శ్రీరాముడు సుమంత్రునికి గుహునికి వెళ్ళడానికి అనుమతినిచ్చాడు. నావను ముందుకు సాగించవలసిందిగా నావికులను ఆదేశించాడు. నది మధ్యలో నావ సాగుతున్నది. సీత గంగను ప్రార్థించింది. నావ దక్షిణ తీరానికి చేరింది. నావ దిగిన శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై వనాలకు బయలుదేరాడు. శ్రీరాముని ఆదేశం మేరకు ముందు లక్ష్మణుడు, వెనుక సీత, ఆమె వెనుక శ్రీరాముడు నడుస్తున్నారు. సాయంకాలానికల్లా భరద్వాజాశ్రమానికి చేరారు. ఇది గంగా యమున సంగమ ప్రదేశంలో ఉంది. ముని వాళ్లకు అతిథి సత్కారాలు చేశాడు. వనవాస కాలాన్ని ఆ ప్రాంతంలోనే గడపమని కోరాడు. కానీ రాముడు శుతిమెత్తగా తిరస్కరించాడు. కాలినడకన వస్తున్న శ్రీరాముని చూసి ప్రజలు బావురమన్నారు. లక్ష్మణులాగా తామందరూ రాముని వెంట వెళ్ళాలనుకున్నారు. రాముడు ఉంటే అది చాలు, అడవి అయినా తమ పాలిట అయోధ్యేననుకున్నారు. సీతారామ లక్ష్మణులు దశరథుని మందిరాన్ని చేరుకున్నాడు. దశరథుడు రాజులందరినీ రప్పించాడు. అందరూ విలపిస్తున్నారు, కైకేయి తప్ప. దశరథుని మందిరం మాత్రం కన్నీటిసాల అయింది. కైకేయి స్వయంగా తెచ్చి ఇచ్చిన నారచీరలను సీతారామ లక్ష్మణులు ధరించారు. తల్లిదండ్రులకు నమస్కరించారు. సుమిత్ర లక్ష్మణునితో, నాయన, శ్రీరాముని నీ తండ్రి అయిన దశరథుని వారిలాగా భావించు, అలాగే సీతను నన్నుగా భావించు. అడవిని అయోధ్యనకు సుఖంగా వెళ్ళి రమ్మని సుమిత్ర దీవించింది. మంగళ వాద్య ఘోషతో మార్మోగవలసిన అయోధ్య దుఃఖ సంద్రమైంది. శ్రీరాముని రథాన్ని నీడలా అనుసరిస్తున్నారు ప్రజలు. అయోధ్యకు మళ్ళీ పొండని వాళ్లకు శ్రీరాముడు ఎంతగానో చెప్పాడు. కానీ వాళ్ళందరూ కూడా మీరే అయోధ్యకు రండి, లేదా మేము మీ వెంట రావడానికి అనుమతించండి వేడుకోవడం జరిగింది. రథం తమసా నదీ తీరానికి చేరింది. ఆ రాత్రి అందరూ అక్కడే విడిది చేశారు. అయితే తెల్లవారుతున్నది. అలసట చేత పౌరులందరూ కూడా గాఢ నిద్రలో ఉండడం చూసినటువంటి శ్రీరాముడు అక్కడ నుంచి వాళ్ళు లేచేలోపే వెళ్ళిపోవాలని లక్ష్మణుడితో చెప్పాడు. సుమంత్రుని సారథ్యంలో సీతారామ లక్ష్మణులు అక్కడి నుంచి బయలుదేరారు. నిద్ర లేచిన పౌరులు శ్రీరాముడు కనబడకపోవడంతో తికమకపడ్డారు. తమ మొద్దు నిద్రను తాము నిందించుకున్నారు. చేసేది లేక అయోధ్యకు తిరిగి ముఖం పట్టారు. రథం వేదశ్రుతి, గోమతి, సనందిక నదులను దాటింది. కోసల దేశపు పొలిమేరలకు చేరుకుంది. అక్కడి నుండి అయోధ్య వైపుగా తిరిగి శ్రీరాముడు నమస్కరించాడు. ముందుకు సాగుతూ గంగా తీరానికి చేరుకున్నారు. ఆ తీరంలో శృంగభేరిపురం ఉన్నది. గుహుడు ఆ ప్రదేశానికి రాజు. అతడు శ్రీరామ భక్తుడు. శ్రీరాముడు వచ్చాడన్న వార్త విని తన వారితో శ్రీరాముని దగ్గరకు బయలుదేరాడు. గుహుణ్ణి చూసి రాముడు లక్ష్మణుడితో పాటు ఎదురు వెళ్ళి కలుసుకున్నాడు. ఆ రాత్రి గుహుడి ఆతిథ్యం తీసుకున్నాడు. మరునాడు శ్రీరాముని ఆదేశం మేరకు గుహుడు నావను సిద్ధం చేశాడు. నది మధ్యలో నావ సాగుతున్నది. సీత గంగను ప్రార్థించింది. చూడండి, ఇక్కడ గుహుడు సీతారామ లక్ష్మణులను గంగానది దాటించే క్రమంలో ఒక సందేహం కలిగిందని మొల్ల రామాయణంలో మొల్ల తెలిపింది. అది చూడండి. సుడుగొని రాము పాదములు సోకిన ధోలె వహించే రాయి ఏర్వడ ఒక కాంతయ్యనట పన్నుగని తని పదరేనో లీయడబడినో ఆడసోకనిది ఎట్లగునో యని సంశయాత్ముడై కడిగె గుహుండో రామ పదకంజయుగంబో శుభంబు పెంపునన్. రామ పాదం సోకి రాయి ఒక కాంతగా అంటే అహల్య అయిందట. ఇప్పుడు నీ పాదం సోకితే
నా నావ ఏమవుతుందో అని గుహుడికి సందేహం కలిగిందట. ఎందుకైనా మంచిదని ముందుగా రాముని పాద పద్మాలను కడిగి ఆ తరువాతే ఓడ ఎక్కనిచ్చాడట. ఈ సుకుమారమైన కల్పన ఆధ్యాత్మ రామాయణంలోది, వాల్మీకి రామాయణంలో లేదు. తరువాత పేరా చూడండి. జనులకు అందుబాటులో ఉండని ఆశ్రమవాసానికి అనువైన ప్రదేశం ఏదైనా సూచించమని శ్రీరాముడు కోరాడు. 10 కోశల దూరంలో చిత్రకూటం అనే పవిత్రమైన పర్వత ప్రదేశం ఉందని, మహర్షుల నివాస స్థానమైన అదే తగిన చోటని భరద్వాజుడన్నాడు. మహర్షి సూచనను అనుసరించి యమునా నదిని దాటి చిత్రకూటం చేరుకున్నారు సీతారామ లక్ష్మణులు. అన్న ఆదేశం ప్రకారం అక్కడ నేరేడు కర్రలతో కుటీరాన్ని నిర్మించాడు లక్ష్మణుడు. సశాస్త్రీయంగా అందులోకి ప్రవేశించారు. ఈ విషయాన్నంతా గూఢచారుల ద్వారా గుహుడు తెలుసుకున్నాడు. గుహుని ద్వారా సుమంత్రుడు గ్రహించాడు. సుమంత్రుడు గుహుడి దగ్గర సెలవు తీసుకొని అయోధ్యకు వెళ్ళాడు. దశరథుడు సుమంత్రుడి ద్వారా రాముడి విషయాలను తెలుసుకున్నాడు. కౌసల్య దశరథుల ఆవేదనకు అంతులేదు. దశరథుడు గతంలో తాను ముని బాలకుణ్ణి పొరపాటుగా చంపిన సంఘటనను, అతని తల్లిదండ్రులు ఇచ్చిన శాపాన్ని గుర్తు చేసుకున్నాడు. అదే పుత్ర వియోగానికి కారణమనుకున్నాడు. శ్రీరాముని ఎడబాటుకు దశరథుని మనసు కకావికలమైంది. దుఃఖాగ్నికి తట్టుకోలేక గుండె చల్లబడింది. అర్ధరాత్రి తరువాత దశరథుడు ప్రాణాలు విడిచాడు. అందరూ బావురమన్నారు. ఇక్కడ చూడండి. దశరథుడు గతంలో తాను ముని బాలకుణ్ణి పొరపాటుగా చంపిన సంఘటనను, అతని తల్లిదండ్రులు ఇచ్చిన శాపాన్ని గుర్తు చేసుకున్నాడు. అదే పుత్ర వియోగానికి కారణమనుకున్నాడు. దీనికి ఒక చిన్న కథ ఉంది, చెబుతాను వినండి. దశరథుడు ఒకనాడు వేటకబోయి నీరు ముంచుచున్న బ్రాహ్మణ బాలుని చూచి ఏనుగని భ్రమించి బాణముతో కొట్టెను. ఆ బాలుడు బిగ్గరగా అరచి నేలపై పడిపోయాడు. దశరథుడు మానుష స్వరమని దగ్గరకు పోయి బ్రాహ్మణ బాలుని చూచి మిక్కిలి పరితపించెను. కానీ ఇక ఏమి చేయగలడు? యజ్ఞదత్తుడను ఆ బాలుడు ఈయననే శ్రవణ కుమారుడు అంటారు. యజ్ఞదత్తుడనే శ్రవణ కుమారుడు అంటారు. యజ్ఞదత్తుడను ఆ బాలుడు తాను తన వృద్ధ పితరులకు నీరు తీసుకుని వెళ్ళుటకు వచ్చానని చెప్పెను. దశరథుడు జలము తీసుకొని వాని తల్లిదండ్రులకిచ్చి వారు దాహము తీర్చుకొనిన తరువాత వాని పుత్రుని మరణమును గురించి చెప్పెను. ఆ దంపతులకు పుత్ర శోకముచే కలిగిన దుఃఖమునకు అంతే లేదు. నీవును పుత్ర శోకముచే మరణించదవని దశరథుని శపించి వారు ప్రాణములు విడిచిరి. ఇది దీని యొక్క కథ. తరువాత పేరా చూడండి. దశరథుని దేహాన్ని ఒక తైల ద్రోణిలో భద్రపరచారు. వశిష్ఠుడి ఆజ్ఞ మేరకు దూతలు భరత శత్రుఘ్నులను తీసుకురావడానికి వెళ్ళారు. 7 రోజులు ప్రయాణం చేసి 8వ నాడు అయోధ్యకు చేరుకున్నారు భరత శత్రుఘ్నులు. తండ్రి మరణానికి తల్లడిల్లాడు భరతుడు. తండ్రి అంత్యక్రియలను భరతుడు నిర్వర్తించాడు. శ్రీరామ వనవాస విషయంలో తల్లిని తప్పుబట్టాడు భరతుడు. మంధరను చంపడానికి ఉద్యుక్తుడైన శత్రుఘ్నుడు భరతుని మాట విని విరమించుకున్నాడు. మంత్రులు భరతుణ్ణి రాజ్యాధికారం చేపట్టమన్నారు. కానీ భరతుడు అంగీకరించలేదు. పెద్దవాడైన శ్రీరాముడే రాజు కావాలి, ఆయనకు బదులు నేను 14 సంవత్సరాలు వనవాసం చేస్తాను, చతురంగ బలాలను సిద్ధపరచండి, నేను వెళ్ళి శ్రీరాముణ్ణి అయోధ్యకు తీసుకువస్తాను అని అన్నాడు. భరతుడు అయోధ్యావాసులతో కూడి బయలుదేరాడు. శృంగభేరిపురం చేరాడు. గుహుడు భరతుని ఆంతర్యం తెలియక యుద్ధ సన్నద్ధుడయ్యాడు. తీరా విషయం తెలిసాక ఎదురు వెళ్ళి భరతుణ్ణి ఆహ్వానించాడు. గుహుని సహకారంతో భరద్వాజాశ్రమం చేరుకున్నాడు భరతుడు. మహర్షి సత్కారాలనంది చిత్రకూటం వైపు ప్రయాణించారందరూ. అడవిలో మృగాల అలజడి మొదలైంది. కారణమేమిటో చూడమన్నాడు లక్ష్మణునితో శ్రీరాముడు. వెంటనే లక్ష్మణుడు పెద్ద మద్ది చెట్టు ఎక్కాడు. విషయం అర్థమైంది. చెట్టు దిగి శ్రీరాముని వద్దకు వచ్చాడు. భరతుడు దుర్బుద్ధితో ససైన్యంగా వస్తున్నాడు. తన ధనుర్బాణాలను సిద్ధం చేసుకుందామన్నాడు లక్ష్మణుడు. శ్రీరాముడు లక్ష్మణుని ఆలోచనలు పొరపాటు ఉందని చెప్పాడు. భరతుడు అలాంటి వాడు కాదన్నాడు. లక్ష్మణ,
ఒకవేళ నీకు రాజ్యాకాంక్ష ఉంటే చెప్పు, భరతునికి చెప్పి ఆ రాజ్యాన్ని నీకే ఇప్పిస్తానన్నాడు. ఇంతలో భరతుడు పర్ణశాలకు చేరుకున్నాడు. శ్రీరాముణ్ణి చూడగానే దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. శత్రుఘ్నుడు శ్రీరాముడి పాదాల మీద పడ్డాడు. శ్రీరాముని కళ్ళ నుంచి అశ్రుధారలు కురిశాయి. కొంతసేపటికి తేరుకున్నాడు. భరతుణ్ణి కుశల ప్రశ్నలు వేశాడు. ప్రసంగవశాత్తు రాజనీతి ధర్మాలను బోధించాడు. శ్రీరాముడు తండ్రి మరణ వార్త విని విలపించాడు. శ్రీరాముణ్ణి అయోధ్యకు రమ్మని రాజువు కమ్మని సవినయంగా ప్రార్థించాడు భరతుడు. కానీ తండ్రి మాటే శిరోధార్యమని శ్రీరాముడు అంగీకరించలేదు. శ్రీరాముని నాస్తికవాదంతో ఒప్పింపజూచాడు జాబాలి. ఇతడు దశరథుని పురోహితుడు. కానీ జాబాలి వాదాన్ని శ్రీరాముడు ఖండించాడు. దశరథుని దేహాన్ని ఒక తైలద్రోణిలో భద్రపరిచారు. వశిష్ఠుడి ఆజ్ఞ మేరకు దూతలు భరత శత్రుఘ్నులను తీసుకురావడానికి వెళ్ళారు. 7 రోజులు ప్రయాణం చేసి 8వ నాడు అయోధ్యకు చేరుకున్నారు భరత శత్రుఘ్నులు. తండ్రి మరణానికి తల్లడిల్లాడు భరతుడు. తండ్రి అంత్యక్రియలను భరతుడు నిర్వర్తించాడు. శ్రీరామ వనవాస విషయంలో తల్లిని తప్పుబెట్టాడు భరతుడు. శత్రుఘ్నుడు మంధరను చంపడానికి ఉద్యుక్తుడైనాడు. అతని మాటలు విని విరమించుకున్నాడు. మంత్రులు భరతుణ్ణి రాజ్యాధికారం చేపట్టమన్నారు. కానీ భరతుడు అంగీకరించలేదు. పెద్దవాడైన శ్రీరాముడే రాజు కావాలి, ఆయనకు బదులు నేను 14 సంవత్సరాలు వనవాసం చేస్తానన్నాడు. చతురంగ బలాలను సిద్ధపరచండి, నేను వెళ్ళి శ్రీరాముణ్ణి అయోధ్యకు తీసుకువస్తానని తెలిపాడు. చూడండి, త్రేతాయుగంలో ధర్మం 4 కాళ్ళపై నడిచేది. న్యాయం, ధర్మం, సత్యం, నిజాయితీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండేవి. ఈ రోజుల్లో వాటికి పూర్తి భిన్నంగా ఉంది. కుర్చీ ఎప్పుడు ఖాళీ అవుతుందా, ఆ సీట్ను ఆక్రమించేద్దామా, పదవి కోసం కాంక్షించేవారు ఎందరో. కానీ భరతుడు ఈ పదవిని నేను చేపట్టను, నాకంటే పెద్దవాడైన శ్రీరాముడే ఈ అయోధ్యకు రాజు కావాలని శ్రీరాముని తీసుకువస్తానని బయలుదేరి శృంగిబేరిపురానికి చేరుకోవడం, అక్కడి నుండి శ్రీరాముడి దగ్గరికి వెళ్ళటం, శ్రీరాముడికి తండ్రి మరణ వార్త తెలియజేయడం, అలాగే శ్రీరాముణ్ణి అయోధ్యకు ఆహ్వానించినప్పటికీ కూడా శ్రీరాముడు సున్నితంగా దానిని తిరస్కరించడం, తండ్రి మాటే శిరోధార్యమని చెప్పడం జరిగింది. తరువాత పేర చూడండి, భరతుని అభ్యర్థన మేరకు శ్రీరాముడు పాదుకలను అనుగ్రహించాడు. అప్పుడు భరతుడు, అన్నా, ఈ పాదుకల మీదనే రాజ్యపాలనా భారాన్ని ఉంచుతాను. ఈ 14 సంవత్సరాలు నేను కూడా జటలను ధరించి నార చీరలు కట్టి వనవాస నియమాలతో నగరం వెలుపల ఉంటాను. 14వ సంవత్సరం కాగానే నీ దర్శనం కాకుంటే అగ్ని ప్రవేశం చేస్తానన్నాడు. సరేనన్నాడు శ్రీరాముడు. ఆదర్శ సోదర భావం అంటే ఇది. భరతుడు నందిగ్రామం చేరుకొని పాదుకలకు పట్టాభిషేకం చేశాడు. శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. అత్రి అనసూయలు వీరికి సముచిత మర్యాదలు చేశారు. మహాపతివ్రత అయిన అనసూయాదేవి సీతకు దివ్య వస్త్రాభరణాలనిచ్చింది. మునీశ్వరుల ఆశీస్సులు తీసుకొని సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలోకి ప్రవేశించారు. అయోధ్యకాండ పూర్తయింది. తరువాత తరగతిలో అరణ్యకాండ చెప్పుకుందాం.